హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో అయితే పార్ట్ 3 అండి. మా తమ్ముడి మ్యారేజ్ వీడియోలో ఇది పార్ట్ 3 అండి. ఈ వీడియోలో అక్కడ పెళ్ళికి ఏ సాంప్రదాయాలు అవన్నీ కూడా మీకు చెప్తాను చూడండి. ఇదైతే పందిరాట వేస్తున్నామండి. పందిరాటకి అన్నీ కూడా సిద్ధం చేసేసాము. పెళ్ళి కొడుకుని తర్వాత పెళ్ళి కొడుకుని కూడా తయారు చేస్తారు. ఇప్పుడైతే పందిరాటకి అన్నీ సిద్ధం చేశాం కదండి. రాట అయితే ఫస్ట్ ఇలా ఈ డబ్బాలో ఇసుకేసి అవి 3 రాట్లు అయితే తీసుకుని వచ్చి ఇలా క్లాత్ ఒకటి కట్టి అక్షింతలు అలాగే పెళ్లి కొడుకుని తయారు చేస్తున్నామండి. మళ్ళీ ఇంకొకసారి పెళ్లి కొడుకునైతే ఇక్కడ రెడీ చేస్తున్నాము. ఫుల్లుగా అయితే పసుపు పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఇలా గుమ్మాలు అచ్చిస్తారండి. 4 వైపులా ఉన్న దిక్కులకి దండం పెట్టుకొని అక్కడైతే కొంచెం పూజ చేసుకొని ఒక పిడికిడు మట్టినైతే తీసుకొని ఇంటికి వస్తామండి. పూర్వకాలంలో ఇంటి దగ్గరే పందిరి వేసి పీని వేసి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కదండి. ఈ 4 వైపులా ఉన్న మట్టిని అయితే తీసుకొని వచ్చి అప్పుడు పీనులాగా వేసి దాని మీదే పెళ్లి చేసేవారు. ఇప్పుడైతే కళ్యాణ మండపంకి అయితే మేము బుక్ చేసేసాము. ఇప్పుడు మేము ఉన్న జనరేషన్లో మొత్తం అంతా కళ్యాణ మండపాలు అక్కడ ఇక్కడ చేస్తాండ్రు, కానీ అప్పుడైతే మాత్రం ఇంటి ముందరే పెళ్లి చేసేవారండి. ఇప్పుడైతే మాకు అంత ప్లేస్ లేక మేమైతే కళ్యాణ మండపంకి అయితే వెళ్ళిపోయి అక్కడైతే ఇలా ఈ సాంప్రదాయాన్ని అయితే మేము పాటించలేకపోయాము. మేము ఎప్పుడైతే పందిరాట వేసాం కదా, అక్కడే చిన్న పందిర్లాగా చేసేసి అక్కడే చిన్న పీన్లాగా వేసి రోజు దాని మీద ముగ్గులు పెట్టి ఈ మట్టితోనే ఆ పీని వేస్తామండి. రోజు కూడా ముగ్గులు పెట్టుకొని పూజ చేస్తారు. కొంచెం దీపం ఒత్తు పెట్టి అలాగే దీపం వెలిగించుకొని రోజు కూడా పూజ చేసుకోవాలి 11 రోజులు. తర్వాతే మళ్ళీ ఆ పందిరి తీసిన రోజే మళ్ళీ దీపము అవన్నీ తీసేసేయాలండి. ఇంకా కంటిన్యూ వీడియో వస్తుంది చూడండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్.